శ్రీ కడియం శ్రీహరి నెక్స్ట్ కలెక్టర్ ఓకే సార్. కొంచెం ఒక మొక్క దగ్గర నిలబెట్టారా? సార్ మీరు क्या పోయినా దోస్తాను మోహన్ పక్కకు సార్ మేడం కొద్దిగా సైడ్ మేడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శేషన్ గన్పూర్ గారిని సభ అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడవాహనా కృష్ణ గోపికాపతే శరణమోహనా కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే నీలమోహనా కృష్ణ సుందరాకృతే ధనజనాశనా కృష్ణ హరే మురారి ద్వారకాపదే కృష్ణ యదోన్నత వైష్ణవాకృతే గురు జగన్నాయక జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే సుధాచందనా కృష్ణ శేషవాహనా మురళి మోహనా కృష్ణ హే గణగణ కృష్ణ సత్య జీవన పరమ
పావన కృష్ణ పద్మలోచన భక్తి తోషణ కృష్ణ దైవ తోషణ హే జనాభన కృష్ణ శ్రీ జనార్దన దుష్ట శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ సర్వకారణ కృష్ణ సాధు పోషణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే పాహి కేశవ ప్రభో పాహి మాధవ పాహి ముకుంద కృష్ణ పాహి గోవింద పాహి సురేశ కృష్ణ పాహి మహేశ పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠ పాహి పరేశ కృష్ణ పాహి మం ప్రభో పాహి పావన కృష్ణ రక్ష మం విభో పాహి శ్రీధర కృష్ణ పాహి మం ప్రభో రమణాత్మన కృష్ణ పాహి మం విభో జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే యాదవేశ్వర కృష్ణ గోకులేశ్వర ఆగమేశ్వర కృష్ణ వేద గోచర మహాసుందర కృష్ణ రామ సోదర సుధా సాగర కృష్ణ మహాగురువర జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. థ్యాంక్ యూ. ఈ కాలేజ్ ప్రదాత శ్రీ కడియం శ్రీహరి గారికి, అలాగే మేడం కడియం కావ్య గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి మరియు ఇతర జిల్లా ఉన్నత అధికారులకు అందరికీ కళాశాల తరఫున, విద్యార్థుల తరఫున, అధ్యాపక బృందం తరఫున స్వాగతం. మా పిల్లలందరూ కూడా కర్తవ్యంతో సార్ అందరికీ కూడా వెల్కమ్ చెప్పాలి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మొదటగా మా కాలేజీని ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కు సెలెక్ట్ చేసుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కళాశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కళాశాల సార్ నేను వన మహోత్సవం గురించి, ఈ హరితహారం గురించి మనం చాలా చదువుకుంటున్నాం, ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక కోట్ల మొక్కలు నాటాం. అన్నింటినీ కూడా మనం రక్షించుకునే ప్రయత్నంలో కొన్ని రక్షించుకోలేకపోయాం. 2019లో కూడా సార్ మేము ఇక్కడ 2000 ప్లాంటేషన్ చేశాం సార్. అందులో చాలా మొక్కలు మేము సేవ్ చేశాం సార్. ప్రతి మొక్కకు కూడా పిల్లలకు పిన్ నెంబర్ ఇస్తాం సార్. మేము పిన్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి అటాచ్ చేస్తాం. వాళ్ళకు ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది. దాంతో వాళ్ళు చెట్లకు నీళ్ళు పోసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక వాటర్ ప్రాబ్లం ఉన్నది సార్. అది అంత రాకీ ఏరియా. కొంచెం వాటర్ ఒకటి మీరు R&D డిపార్ట్మెంట్ నుంచి కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ సప్లై చేస్తే ఈ చెట్లన్నిటి కూడా నీళ్ళు పంపించే బాధ్యత, వాటిని పెంచి రావాల్సిన బాధ్యత మేము తీసుకుంటామని ఈ యొక్క సభ ద్వారా మీకు సవినయంగా వినియోగించుకుంటున్నాం సార్. ఈ కళాశాల 2008 సార్ యొక్క ఆశీస్సుల మీదుగా ఏర్పడింది. ఈ కళాశాలకి సార్కు చాలా అవినాభావ సంబంధం ఉంది. సార్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు, ఎంపీ గారిలో ఉన్నప్పుడు ఈ కాలేజీని విజిట్ చేశారు. ఈ కళాశాలకు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సార్ ఉన్నప్పుడే, సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసి 7 కోట్లతోటి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి సార్. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం సార్. ఈ కాలేజీ 10 acres స్టాలింగ్ 10 acres సార్. ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి సార్. పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు మాకు. ఇది మనకు రోడ్ కనెక్టివిటీ, స్టాఫ్ కానీ వరంగల్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి చాలా కనెక్టివిటీ ఉంది. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్ సార్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిటెక్నిక్ ఇన్ తెలంగాణ స్టేట్ సార్, నాట్ ఇన్ వరంగల్, తెలంగాణ స్టేట్. And 2 programs offered by this institute are accredited by NBA recently sir. That's a national recognition to us. మాకు తక్కువ స్టాఫ్ ఉన్నా కానీ మేము ఇంత అచీవ్ చేస్తున్నాం మీ యొక్క సహకారంతో. ఇప్పుడు మీకు అంతే అండి, ఇక్కడ ఇంకొక 2 బ్రాంచెస్ మీరు మాకు ఇప్పిస్తే, ముఖ్యంగా కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంకా అడిషనల్ 2 బ్రాంచెస్ ఏర్పాటు చేసినట్టయితే నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఈ యొక్క ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనము ఐడియల్ ఉంచకుండా మనము వాటిని యూజ్ చేసుకునే వాళ్ళం అవుతాం సార్. కాబట్టి ఇంకొక 2 అడిషనల్ బ్రాంచెస్కు ఇక మీ యొక్క సహకారాన్ని కోరుతున్నాం సార్. అదేవిధంగా ఒక చిన్న విషయాలు సార్. గర్ల్స్ హాస్టల్లో RO ప్లాంట్ ఒకటి సార్. ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఈ క్యాంపస్ నుంచి, కాలనీ నుంచి మేము రావాల్సి వస్తుంది. డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి అప్రోచ్ ఇస్తే మాకు చాలా పిల్లలు కానీ అక్కడ కాలనీ వాసులు కూడా ఇబ్బంది సార్. మీ పిల్లలు, అబ్బాయిలు వెళ్తూ ఉంటారు, కొంత ఫ్యామిలీస్ ఉంటాయి, అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతుంటాయి సార్. కాబట్టి కొంచెం కలెక్టర్, మీ సమక్షంలో కలెక్టర్ కూడా నేను విన్నవిస్తున్నాను సార్. కొంచెం డైరెక్ట్గా రోడ్ యాక్సెస్ ఏమైనా అవకాశం ఉంటే అది చూసి మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటే బాగుంటుందని చేస్తాం సార్. అదేవిధంగా రీసెంట్గా ఒక ట్రెండ్ ఉంది సార్. కాలేజీలన్నీ కూడా కోస్గి ఎలాగో పాలిటెక్నిక్ కాలేజ్ను ఇంజనీరింగ్ కాలేజ్కి అప్గ్రేడ్ చేశారు సార్.
కోచ్గిలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్స్ ఫస్ట్ పాలిటెక్నిక్ విచ్ ఇస్ అప్గ్రేడెడ్ యాజ్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. అదేవిధంగా ఇక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సార్. ఏమైనా అవకాశం ఉంటే ఈ యొక్క కాలేజ్ కూడా ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేస్తే కూడా అన్ని ఫెసిలిటీస్, అంతేకాకుండా యాజ్ పర్ స్టాట్యుటరీ నామ్స్ ఏవైతే ఏఐసిటీ నామ్స్ కానీ యూజీసీ నామ్స్ కానీ అవన్నీ ఫుల్ఫిల్ చేయంగా అన్ని నామ్స్ కూడా మేము ఇక్కడ ఫుల్ఫిల్ చేసే స్టాట్యుటరీ నామ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం సార్. కాబట్టి మీ సహకారంతో ఈ కాలేజ్కి ఇంకా కూడా మీ యొక్క ఆశీర్వాదంతో కాలేజీని అభివృద్ధి చేయాలని, అది యొక్క స్టూడెంట్ కమ్యూనిటీకి మా నియోజకవర్గం కూడా అందరికీ కూడా ఈ యొక్క కాలేజ్ మంచి మీకు సేవ చేసే అవకాశం మాకు ఇస్తారని ఈ సభాముఖంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధికార యంత్రాంగానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మాస్ ప్లాంటేషన్ కు మా కాలేజ్ ఎన్నుకున్నందుకు మరొకసారి జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనేటువంటి గౌరవనీయులు శాసన సభ్యులు శ్రీ కడియం శ్రీహరి సార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఎంపీ శ్రీమతి డాక్టర్ కడియం కావ్య మేడం గారికి, గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సార్ గారికి, డిఎఫ్ఓ గారికి, వేదికపైన ఉన్నటువంటి మిగతా జిల్లా స్థాయి అధికారులకు, అదేవిధంగా మిగతా అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జిల్లాలో దాదాపుగా 281 నర్సరీలు ఉన్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళ 2 ఉన్నాయి, మొత్తం కూడా 283. దీంట్లో మొత్తం కూడా మొక్కలు పెంచడం జరుగుతున్నది. మనకు ముఖ్యంగా ఈ ప్రాంగణంలో అయితే 1000 పిట్స్ను మొత్తం కూడా తీయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్లాంటేషన్ చేయడం కూడా గౌరవ పెద్దల చేత ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో తీసుకుంటే మొత్తం కూడా జిల్లా స్థాయిలో మనకు 21 లక్షలు మనకు టార్గెట్ ఉన్నది. దానిలో 15 లక్షల వరకు మొత్తం కూడా ప్లాంటేషన్ అవుట్ సైడ్ ఉంది. ఒక 6 లక్షల వరకు మనకు ఇళ్లలో హోమ్ స్టే ప్లాంటేషన్ పెట్టడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికీ దాదాపుగా ఒక 53% వరకు ఫిట్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 30% వరకు ప్లాంటేషన్ కూడా అయిపోయింది. మిగతాది కూడా ఇంకా కంటిన్యూ జరుగుతున్నది. కాబట్టి ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యంగా మన జిల్లాలో మన ప్లాంటేషన్ యొక్క కవరేజ్ చాలా తక్కువ ఉన్నది. అంటే మిగతా జిల్లాలతో పోలిస్తే మనకు చెట్లు కానీ అడవులు కానీ చాలా తక్కువ ఉంది. కాబట్టి మనము మన జిల్లాలో మరి ఈ ప్లాంటేషన్ ఎక్కువ చేయాలంటే మనం ఎక్కువ మొక్కలు నాటుకొని ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మనం ప్లాంట్స్ను మంచిగా పెంచితేనే మనకు భవిష్యత్తు లోపల మనకు అన్ని రకాలుగా ఆక్సిజన్ కావచ్చు, పండ్ల నుండి వచ్చేటువంటి చెట్ల నుండి వచ్చేటువంటి పండ్లు కావచ్చు, మిగతా వాటి యొక్క ప్రొడక్ట్స్ కానీ మనకంతా కూడా ఉపయోగపడతాయి. కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై మన జిల్లా లోపల మొక్కలను ఎక్కువ మొత్తంలో పెంచడమే కాకుండా వాటన్నిటిని కూడా సంరక్షణ చేసి పెద్దవాటిగా చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. తర్వాత మన శ్రీమతి లావణ్య గారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారిని ప్రసంగించాల్సింది. అండ్ మన స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి అండ్ కలెక్టర్ గారికి, ఏసీఎల్బీ గారికి, డిఆర్డిఓ గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అందరి అధికారులకి అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. ఇంతకుముందు మనకి డిఆర్డిఓ గారు చెప్పినట్టు మన జిల్లాలో ఈసారి మనం నిర్దేశించుకున్న లక్ష్యం 26 లక్షలు. దానిలో భాగంగా మనం ఆల్రెడీ 50% ప్రోగ్రెస్ అచీవ్ చేశాము. కాకపోతే మా ఒక్క రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏంటంటే, మీరు ప్రతి మొక్క ఎంతో ఇంట్రెస్ట్గా నాటుతారో అంతే ఇంట్రెస్ట్గా వచ్చే సంవత్సరం వరకు, అంటే మనకి ఈ వర్షాకాలం నుంచి వచ్చే వర్షాకాలం వరకు దాని బాగోగులు కూడా అంతే ఇంట్రెస్ట్గా చూసుకుంటే మనకి ఎన్ని మొక్కలు నాటామో అన్నిట్లో మ్యాక్సిమం మనము బ్రతికించుకునే ప్రయత్నం మనం చేయవచ్చు. దాంతోపాటు ఇంతకుముందు మన హానరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పారు, మన స్కూల్లో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో మనకి ఎంటీ స్పేసెస్ ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి. సో మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్తో మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఒక మిషన్ మోడ్లో తీసుకొని అక్కడ వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంది అనేది తెలుసుకొని దాని ప్రకారము వి విల్ టేకప్ ద ప్లాంటేషన్. ఆల్సో ఇంకెవరికైనా కానీ మనకి ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి మీకు ఇటువంటి మొక్కలే కావాలి మేము చేస్తాము అని ఎవరైనా ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందో ఆ మొక్కలు మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ఒకవేళ మా దగ్గర లేకపోయినా మాకు ఈ మొక్కలు కావాలి,
ఇటువంటి మొక్కలు మేము నాటాలనుకుంటున్నాము అని మా దృష్టికి తీసుకొని వస్తే నెక్స్ట్ సంవత్సరం కోసం ఇప్పటి నుంచే వాటిని పెంచే ప్రయత్నం కూడా చేస్తాం. సో దీనిలో ఇది ఓన్లీ మన గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రోగ్రాము, వీళ్ళ ప్రోగ్రామ్ అని అనుకోకుండా ఇది మనందరి ప్రోగ్రాము, మన చెట్లు మనందరి బాధ్యత అని స్వీకరించి దాన్ని తప్పకుండా మీరు సక్సెస్ఫుల్గా చేస్తారని భావిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ పింకేష్ కుమార్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ, జనగాం జిల్లా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. This one Mahotsav program's chief guest, Gaurava MP Kadiyam Kavya Garki, MLA Gaurava MLA Kadiyam Sri Hari Garki, respected Collector Sir ki, DFO Madam Garki, DRDO principals and all the district officers, polytechnic teachers, students and all the presents, andarki namaskaram. So green cover in our district is less than 10%. Forest cover is around 1%. So our state target is 33%. And to achieve that target, one Mahotsavam So to achieve 33% forest cover target, one Mahotsavam is such good program which require people's participation. Our, as Madam told, district target is 26 lakh plants, but Ganpur Station Mandal target is 1,35,000 plants. So you all, our participants, polytechnic students, teachers, all the Ganpur Station Mandal citizens, it is our responsibility to plant these 1,35,000 plants and to raise them, to make them big, so that they can give benefits in future. We have planted 1,000 plants here, and as per the request by the Principal Garu, we will again increase the number of plants here. But it is the responsibility of the polytechnic students, these college students, that they have to take care of these plants, and survival rate of these plants should be more than 95%, more near to 100%. Then and then only we will get the benefits of this plantation. This drive is not a single day drive. Entire year, throughout the year, we have to take care of these plants. Then in future we can achieve 33% forest cover after year by year our efforts. So I hope that we all will do in this direction, and we will achieve this target. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వారిని సభపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మన జిల్లా ప్రథమ పౌరులు గౌరవనీయులు శ్రీ రిజ్వాన్ బాషా షేక్ గారు, జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా స్థాయిలో చాలా గ్రాండ్గా 75th వన మహోత్సవం అనేది మన స్టేషన్ ఖన్పూర్లో ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో నిర్వహిస్తున్నాం. దీనికి వచ్చిన మన ఆనరబుల్ ఎంపీ శ్రీ కడియం కావ్య గారికి, మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారికి, మరియు డిఎఫ్ఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్డీఓ గారికి, మరియు ప్రిన్సిపల్ గారికి, మరియు ఇక్కడ వచ్చిన అన్ని శాఖల అధికారులకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి మరియు మహిళా సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాలు చాలా ముందుగా ప్లాన్ చేసుకొని చాలా గ్రాండ్గా చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. సో చెట్లు నాటడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ అనేవి మనందరికీ చాలా వరకు తెలుసు. కానీ ముఖ్యంగా ముందుండి ప్రతి ఇంట్లో కూడా చెట్టు నడిపించే ముందుండే వాళ్ళు మహిళలు ముఖ్యంగా ఉంటారు. సో మీ పెరట్లో ఉన్న మొక్కల్ని ఎలా అయితే ప్రేమించి ఎలాగైతే మీరు చూసుకుంటారో, అదేవిధంగా ఈ వన మహోత్సవంలో మనం ఏదైతే చెట్లు నాటుతున్నారో వాటిని కూడా సంరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఎంతగానో ఉంది. సో మన జిల్లా టార్గెట్ 26 lakhs ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 6 lakhs వరకు మళ్ళీ హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ కూడా. సో ఒక 15 రోజుల్లో మేము కూడా ఇంటింటికి గ్రామ పంచాయతీ నర్సరీలో మనం ఏదైతే పెంచామో నర్సరీ నుంచి వచ్చిన మొక్కలు కూడా అందరికీ కూడా పంచడం జరుగుతుంది. వాటిని కూడా సంరక్షించుకుంటూ ఇంటి దగ్గర పెంచవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన
జిల్లాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా కవర్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ చేస్తాము. సో దాని ప్రకారం అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ అన్ని చుట్టుపక్కల పెరిమీటర్స్లో కూడా విల్ బి ప్లానింగ్ ద ప్లాంటేషన్ ప్రోగ్రామ్. సో వెరీ హ్యాపీ దట్ మంచి క్యాంపస్ ఇది. సో ఐ కంగ్రాచులేట్ ద ప్రిన్సిపల్ గారు ఫర్ వెరీ గుడ్ మెయింటైనింగ్ ఆఫ్ ద క్యాంపస్. సో లాస్ట్ ఇయర్ చేసిన ప్లాంటేషన్ కూడా చూస్తే చాలా వరకు మీరు చూసే ఉంటారు, హైట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆల్సో ఇంక్రీజ్. సో సర్వైవల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇయర్. సో అలాగే ఇంకా ఈ సంవత్సరం నాటిన వాటిని కూడా విల్ బి కంటిన్యూయింగ్ ద ప్లాంటేషన్ సర్వైవల్ ఫర్దర్ కూడా. అదేవిధంగా ప్లాంటేషన్తో పాటు ఇది ఈజీఎస్లో మహిళలు ఎక్కువ మంది కూలీలు వర్క్ చేసి ఎక్కువ మంది పిట్టింగ్ చేస్తుంటారు మన జిల్లాలో. సో వారి ద్వారానే పిట్టింగ్ కూడా, ప్లాంటేషన్ కూడా, అట్ ది సేమ్ టైం వాచ్ అండ్ వార్డ్ కూడా వారే చేస్తారు. అండ్ నర్సరీస్లో కూడా వాచ్ అండ్ వార్డ్ ముఖ్యంగా మహిళలే చేస్తున్నారు. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియని నెక్స్ట్ ఈ 10-15 డేస్లో పిట్టింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ 50% వరకు పిట్టింగ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఈ 50% కూడా కంప్లీట్ చేసుకొని ప్లాంటేషన్కి రెడీ చేసుకుంటే ఈ వర్షాకాలంలోనే ఎక్కువ సర్వైవల్ ఉంటుంది. సో యూజువల్గా ప్లాంట్కి ఉన్న జనరల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక్క సీజన్ కనుక మనము సపోర్ట్ చేస్తే నెక్స్ట్ సీజన్స్ అన్ని దానికంటే అదే గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ సీజన్ వర్షాకాలంలో మనం కనుక దానికి సపోర్ట్ ఇచ్చి మంచిగా వాచ్ అండ్ వార్డ్ సిస్టమ్ ప్రకారం చేసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ చేస్తుంది. సో మన జిల్లాలో ఉన్న 21 lakhs ప్లాంటేషన్, హోమ్ స్టే ప్లస్ నార్మల్ ప్లాంటేషన్ అన్నిటి కూడా అన్ని శాఖల సిబ్బంది ప్లస్ హోమ్ స్టే డిస్ట్రిబ్యూట్ చేసిన హౌస్ హోల్డ్స్ అందరూ కూడా చక్కగా దీన్ని సర్వైవల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో వీఆర్ ఫార్చునేట్, వీ హ్యావ్ బోత్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఫ్రమ్ ద స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ. సో ఇద్దరు కూడా మన దగ్గరే ఈ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ ఏ గ్రేట్ సే ఇన్ ద డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్. సో మనకి కావాల్సిన అవసరాలు బట్టి అండ్ రిక్వైర్మెంట్స్ బట్టి కూడా వీ హ్యావ్ ఏ అవర్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా స్టేట్ లెవెల్కి అట్ ది సేమ్ టైం రెస్పెక్టివ్ ఫోరమ్స్కి వెళ్తుంది. సో ఐ థ్యాంక్ బోత్ ది ఆనరబుల్ ఎంపీ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఫర్ కమింగ్ ఈ ప్రోగ్రామ్. మంచి అపీల్ అనేది ఇవి ఇతర డిగ్నిటరీస్ రావడం వల్ల జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా మంచి సందేశం వెళ్ళిందని భావిస్తున్నాను. మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ చాలా చక్కగా గ్రాంట్ చేసిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 75వ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ మధ్యనే జరిగిన లోక్సభ ఎన్నికలలో మీ అందరి ఆశీస్సులతో వరంగల్ లోక్సభకి ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు, గౌరవనీయులు, ఉత్సాహవంతులు, జనగామ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్న మన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా గారు, మన అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు పింకేష్ కుమార్ గారు, మన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ లావణ్య గారు, సిఇఓ, వేదిక పైన ఉన్న జిల్లా అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ చాలా పచ్చగా, గ్రీనరీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అందుకు ప్రిన్సిపల్ గారిని, స్టాఫ్ను, విద్యార్థులందరినీ కూడా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ స్పిరిట్ ఇక ముందు కూడా కొనసాగించాలి. కళాశాలలోనే కాక మీ ఇంటి దగ్గర కూడా మొక్కలు నాటి ఆ మొక్కలు వాటిని పోషించి పెంచే కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా మీరు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడే మన డిఎఫ్ఓ గారు లావణ్య గారు జనగామ జిల్లాలో 1% మాత్రమే ఫారెస్ట్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 33% ఫారెస్ట్ ఉండాలని టార్గెట్గా వన మహోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ జనగామలో మాత్రం 1% మాత్రమే ఉంది అని చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం. ప్రధానంగా జనగామ, స్టేషన్ గన్పూర్, చేర్యాల ప్రాంతాలు ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా తూర్పు భాగానుడి ఈ ప్రాంతము తీవ్రమైన కరువు కాటకాలతోనే ఇబ్బందులు పడుతూ ఉండేది.
వర్షాలు రాక చెరువు కుంటలు నిండక పంటలు సరిగా పండక ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కో వరంగల్కో వలస వెళ్తుండేవారు. కానీ దేవాదుల ప్రాజెక్టు వచ్చిన తర్వాత కొంతలో కొంత సాగునీటి సౌకర్యం లభించింది. ఇప్పుడు కొంత వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి కూడా జనగామలో పెరిగింది. నేను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారిని డిఎఫ్ఓ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జనగామ జిల్లా టార్గెట్ 26 లక్షల మొక్కలు నాటడము అని చెప్పారు ఈ సంవత్సరం. నేను దయచేసి మీరిద్దరు కూడా యంగ్ ఉన్నారు, డైనమిక్ ఉన్నారు, ఉత్సాహం ఇప్పుడే ఉంటుంది. నా ఏజ్కి వచ్చిన తర్వాత ఉత్సాహం తక్కువ ఉంటుంది. కాబట్టి మన టార్గెట్ను 1,000,000 మొక్కలు నాటే విధంగా పెట్టుకోవాలి. ఈ సంవత్సరము ఈ వన మహోత్సవంలోనే, ఈ వర్షాకాలంలోనే 1,000,000 మొక్కలు నాటే విధంగా మనం ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ ప్రణాళికకు సంబంధించి కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు ఎక్కువగా స్కూల్ కాంప్లెక్సెస్లలో మనకు ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. కేజీబీవీలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, కొన్ని జెడ్పీ స్కూల్స్ కావచ్చు, ఈ స్కూల్ కాంప్లెక్స్లలో ఎక్కువ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. దీనితో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అనేక రకాలైన వ్యవసాయ యోగ్యం కానీ భూములు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి, ఐడెంటిఫై చేసి, మ్యాక్సిమం బ్లాక్ ప్లాంటేషన్, వేరెవర్ పాసిబుల్ బ్లాక్ ప్లాంటేషన్ కొనడం. కాని దగ్గర స్కూల్ ప్రెమిసెస్లో, కాలేజ్ ప్రెమిసెస్లో ప్లాంటేషన్స్ కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మనం టార్గెట్ 1,000,000 మొక్కలు నాటే టార్గెట్ను రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మీరు ఒక సమావేశాన్ని సమీక్షం చేసి, మీ దగ్గర ఈజీఎస్ ఫండ్స్ ఉంటాయి, ఆ ఈజీఎస్ ఫండ్స్తోని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కనుక పెద్ద ఎత్తున చేపడితే ఉపయోగం ఉంటుంది. ఆ కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, హై స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్ అండ్ హెడ్ మాస్టర్స్కు నాటిన మొక్కలను కాపాడే బాధ్యత పెట్టినట్లయితే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు, మొక్కలను పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక పైన ఒక సీరియస్ డ్రైవ్తోని మనం జనగామ జిల్లాలో మొక్కలు పెంచే కార్యక్రమం, అడవులను పెంచే కార్యక్రమం చేయాలి. వేరెవర్ పాసిబుల్ మనం గ్రామ పంచాయతీల పరిధిలో ఇది ప్రకృతి వనాలను పెట్టాం. ఆ ప్రకృతి వనాలు కూడా కొన్ని దిక్కులో బాగా మంచిగా వచ్చినాయి, కొన్ని దిక్కులో సరిగా రాలేదు. ఆ ప్రకృతి వనాలు అన్ని గ్రామాల్లో ఉండే విధంగా కనీసం ఒక గ్రామంలో 1 ఎకరము 2 ఎకరాలు ఎంత ల్యాండ్ అవైలబుల్గా ఉంటే అంత ల్యాండ్లో మనము గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రకృతి వనాలను కనుక పెంచగలిగితే అది కూడా కొంత మన టార్గెట్కు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటికి తోడుగా మనకు చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి. ఉదాహరణకు మండల కాంప్లెక్స్ ఉన్నాయి. ఆ మండల కాంప్లెక్స్లలో అంతా చెత్త చెదారము, తర్వాత మురికి కంపలు, పొదలు ఉంటాయి. అవన్నీ కనుక శుభ్రం చేసి ఈజీఎస్ ద్వారా వాటన్నిటి శుభ్రం చేసి పిట్స్ తీసి దాంట్లో చెట్లు పెట్టినట్లయితే అవి బ్రహ్మాండంగా ఆఫీసులు కూడా చూడటానికి పరిశుభ్రంగా కనిపిస్తాయి, అందంగా కనిపిస్తాయి. ఎక్కడైతే పచ్చదనం కనిపిస్తుందో ఆ పచ్చదనము కంటికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రకృతిలో 2 సందర్భాలలో మనకు తెలియకుండానే మనం అనుభూతి పొందుతాం. మన కన్నులు వాటిని చూడగానే మన మనసుకు ఒక రకమైన అనుభూతి వస్తుంది. ఎక్కడైతే పచ్చడి చెట్లు కనిపిస్తాయో అనుకోకుండా మన కళ్ళు అనుభూతి చెందుతాయి, మన మనసు కూడా ఆనందపడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉంటాయో, ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో, చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, అక్కడ నీటిని చూడగానే మన కన్నులు మనకు తెలియకుండానే స్పందిస్తాయి, మనం ఆనందం చెందుతాం. కాబట్టి ఈ రెండింటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇటు వనాలు, చెట్లు, అటు చెరువులను కూడా మనం కాపాడుకుంటేనే
మనకు జీవనము ముందు కూడా సాఫీగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనిపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. మనము రాష్ట్రంలోనే 33 జిల్లాలలో మీరు చెప్పిన దాని ప్రకారము గ్రీన్ కార్పెట్లో చివరి స్థానంలో ఉన్నాం. దీన్ని కనీసం ఒక 10వ స్థానం వరకైనా లాక్కెళ్ళే ప్రయత్నం చేయాలి. వరుసగా ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా కనుక డ్రైవ్ పెట్టినట్లయితే తప్పకుండా దీన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పే సందర్భంగా నేను మీ అందరినీ కోరుతున్నాను. ప్రధానంగా గ్రీన్ కవరేజ్ కొరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫండ్ కూడా ఒకటి ఏర్పాటు చేసింది. ఆ గ్రీన్ ఫండ్ నుంచి కూడా మనం డబ్బులను తీసుకునే అవకాశం ఉంటుంది. మీ జిల్లా కలెక్టరేట్లో కూడా గ్రీన్ ఫండ్ ఉంటుంది. దాని నుంచి కూడా ఈజీఎస్ గ్రీన్ ఫండ్ అన్ని కలుపుకొని మనం కనుక ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినంత వరకు ప్రిన్సిపల్ పోచయ్య గారు చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి సివిల్ ఇంజనీరింగ్, రెండవది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. 2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. మా కళాశాలకు మంచి పేరు ఉన్నది, మంచి అకామిడేషన్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. మాకు ఇంకొక 2 అడిషనల్గా కోర్సెస్ కావాలని చెప్పారు. తప్పకుండా మీరు ఒకసారి వస్తే మనం మాట్లాడి ఆ ప్రాసెస్ ఏంటిది, ఎవరిని మనం అప్రోచ్ కావాలని చూద్దాం. ఈ సంవత్సరము వీలైతే ఈ సంవత్సరమే అప్గ్రేడేషన్ కొరకు ఇంకా 2 కోర్సెస్ని యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా కారణం వల్ల ఈ సంవత్సరం చేయలేకపోతే 100కు 100% వచ్చే సంవత్సరం ఇంకా 2 అడిషనల్ కోర్సెస్ ఈ పాలిటెక్నిక్లో స్టార్ట్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. పోచయ్య గారు ఇంకో కోరిక కూడా పెట్టారు. ఈ పాలిటెక్నిక్ను మనం ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది అని. ఈ పాలిటెక్నిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటెక్నిక్గా డెవలప్ అయిన తర్వాత, అంటే హ్యావింగ్ ఆల్ ది ఫ్యాకల్టీ, హ్యావింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అప్పుడు మాత్రమే దానికి ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 2 సెక్షన్స్ని పెట్టుకొని మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఏమంటే ఇవ్వరెవరు. కాబట్టి మనం ముందు చేయవలసింది ఏంటి అంటే ఇంజనీరింగ్కి అవసరమైన ఒక 4-5 విభాగాలు, ఒక సివిల్, ఒక ఎలక్ట్రికల్, ఒక మెకానికల్, ఒక కంప్యూటర్స్, ఒక ఎలక్ట్రానిక్స్, ఇంకా ఈ మధ్యన అనేక రకాలైన కొత్త కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లేదా డేటా ఎంట్రీ అని, ఇంకా నానా రకాలుగా కొత్త కోర్సెస్ అన్నీ కూడా టెక్నాలజీలో వస్తున్నాయి. కాబట్టి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఇక్కడ పెడదాం. జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఇక్కడ మనము ప్రమోట్ చేద్దాం. ఒకసారి ఒక అడిషనల్గా ఇంకొక 3-4 సెక్షన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత, డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత, అప్పుడు ఒక 2-3 ఇయర్స్ తర్వాత తప్పకుండా నా టర్మ్ అయిపోయే లోపల గన్పూర్ పాలిటెక్నిక్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. రేపటికి రేపే కాదు, ఎందుకంటే ఐ నో ద ప్రాసెస్. అంత తొందరగా ఇవ్వాలంటే రేపు దాన్ని శాంక్షన్ తీసుకురావడం కూడా కష్టమవుతుంది. దానికి కావాల్సిన అడిషనల్ అకామిడేషన్, దానికి కావాల్సిన అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన ఇతర ఇష్యూస్ ఏమన్నాయో అవన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకుని దాన్ని చేయవలసిన అవసరం ఉంది. కాకపోతే వచ్చే సంవత్సరం తప్పకుండా అదనంగా 2 విభాగాలను పాలిటెక్నిక్లో చేర్చుదాం. ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ పాలిటెక్ను ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మార్చుకుందాం. అది నా బాధ్యత. గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత ప్రతినిధిగా తప్పకుండా నేను దీన్ని ఒక ఇంజనీరింగ్ కాలేజ్గా డెవలప్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు అయినా కూడా నాణ్యత దెబ్బతింటున్నది, అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. కాబట్టి స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారిని, ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కూడా కోరేది ఏంటంటే గన్పూర్ పాలిటెక్నిక్లో ఒక్క సీటు ఖాళీ ఉండొద్దు. ఒక్క సీటు కూడా ఖాళీ ఉండొద్దు. ఖాళీ ఎప్పుడు ఉంటాయి అంటే మీ టీచింగ్ సరిగా లేనప్పుడు, మీకు అకామిడేషన్ సరిగా లేనప్పుడు, మీరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయనప్పుడు ఉంటుంది. మీరు బ్రహ్మాండమైన అకామిడేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వేకెన్సీలు ఉండొద్దు. మీరు ఆ వేకెన్సీస్ లేకుండా
మెరిటోరియస్ స్టూడెంట్స్ను గన్పూర్ పాలిటెక్నిక్ వైపు అట్రాక్ట్ చేసేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తే, మీరు ఆ రకమైన ఫలితాలు తీసుకువస్తే దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, చాలామంది మా సోదరిమణులు వచ్చారు. మీ అందరితో నాదొక విజ్ఞప్తి, చెట్లను పెంచవలసిన ఆవశ్యకత చాలా ఉంది. మనము హడావిడి జీవితంలో అవసరాలన్నీ మర్చిపోతున్నాం. దయచేసి మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన పొలాల దగ్గర, మన బావుల దగ్గర, అదేవిధంగా మన ఇంటి దగ్గర కనీసం ఒక 4-5 మొక్కలు, పండ్ల మొక్కలైనా పర్వాలేదు, నాటుకుంటే బాగుంటుంది, వాటిని పెంచుకుంటే బాగుంటుంది. ఆ రకంగా మనము పెద్ద ఎత్తున చెట్లను పెంచే కార్యక్రమం చేద్దాం. అందులో మనందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరొకసారి కలెక్టర్ గారిని, డిఎఫ్ఓ గారిని మీరు ప్రత్యేకమైన ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ను, ఆల్ అఫీషియల్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాలను నిర్వహించిన మా కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసినటువంటి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి డాక్టర్ కాడియంస్ కావ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. అట్లాగే ఈరోజు ఈ వన మహోత్సవ ప్రోగ్రాంకి సభాధ్యక్షులుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, కలెక్టర్ రిజ్వాన్ బాషా గారికి, డిఎఫ్ఓ లావణ్య గారికి, అడిషనల్ కలెక్టర్ పింకేష్ గారికి, అలాగే మన డిఆర్డిఓ మొగలప్ప గారికి, అట్లాగే ఆర్డిఓ వెంకన్న గారికి, మన కాలేజ్ ప్రిన్సిపల్ పోషయ్య గారికి, ఎంపీడీఓ ఉమాదేవి గారికి, స్టేషన్ గన్పూర్ స్పెషల్ ఆఫీసర్ కొండలరెడ్డి గారికి, సిఇఓ అనిల్ కుమార్ గారికి, ఇతర ముఖ్యులకి, ఇక్కడ ఉన్న కాలేజ్ స్టాఫ్కి, మరియు మీడియా మిత్రులందరికీ, మరియు స్టేషన్ గన్పూర్ ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు. ఐకేపీ మహిళా సంఘాలందరికీ కూడా నమస్కారాలు. అట్లాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. అయితే ఈరోజు ఇక్కడ వన మహోత్సవం ప్రోగ్రాం మామూలుగా నేను అంతకుముందు మా కడియం ఫౌండేషన్ తరఫున ప్రతి ఇయర్ స్కూల్ స్టార్టింగ్ కానీ, కాలేజ్ స్టార్టింగ్ కానీ బ్యాక్ టు స్కూల్ అనే ప్రోగ్రామ్ చేసేది. అందులో భాగంగా బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ అట్లాంటివి ఇచ్చేది. కానీ ఇప్పుడు ఒక ప్రతినిధిగా, మహిళా ప్రతినిధిగా, ఒక ఎంపీగా ఇట్లా చెట్లు నాటే కార్యక్రమానికి రావడం, అది కూడా ఈ కాలేజ్ మా నాన్నగారు ఏదైతే అంతకుముందు నిధులు విడుదల చేసి ఇక్కడ బిల్డింగ్స్ కట్టించినారు, కాబట్టి ఈ కాలేజ్కి మీ మధ్యలో ఇక్కడ ఈ క్షణం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలు ఎక్కువ చెట్లు నాటుతారు అని అన్నారు, కానీ మా ఇంట్లో చూసుకుంటే మా నాన్నగారి వల్లనే మా ఇల్లు అంతా కూడా పచ్చగా ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తారు. అట్లాగే మనందరికీ తెలుసు, మనము అనుకుంటాం, తల్లిదండ్రులు అనుకుంటారు ఆస్తులు ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి పిల్లలకి అని. కానీ రానున్న జనరేషన్లో మనము మన ప్రకృతిని యాస్టీస్గా వాళ్ళ చేతిలో పెడితే కనుక అంతకంటే ఎక్కువ ఆస్తులు మనం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ దాటి వస్తున్న యువత కాబట్టి, మీరందరూ రాబోయే తరాలకి ప్రతినిధులు కాబట్టి మీరందరూ ఒక్కొక్కరు కనీసం ఒక 5 చెట్లన్నా నాటాలి. ఎందుకంటే ఒక 70 ఎకరాల భూమిని అడవిని చేసిన వ్యక్తి దుశ్చల్య సత్యనారాయణ అని మన రాష్ట్రంలోనే ఉన్నాడు. అట్లాగే మీ అందరికీ తెలుసా వనజీవి రామయ్య అనే అతను? ఎవరికి తెలియదా? జనగామ జిల్లా. ఆయన ఎక్కడ పోయినా చెట్లు నాటుతూ ఉంటాడు. ఆయన చేసిన పనికి, ఆయన చేసిన సేవకి 2017లో పద్మశ్రీ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లాంటిది కేవలం ఒక వ్యక్తి ఒక అడవిని సృష్టించగలిగినప్పుడు మనం ఒక వ్యక్తిగా ఒక 5 చెట్లు నాటి వాటిని చూసుకోలేమా అన్నది మీరు ఆలోచించాలి. మీరందరూ పిల్లలు నాకు ప్రామిస్ చేయాలి. నెక్స్ట్ టైం వచ్చేసరికి సరే కాలేజ్లలో, స్కూళ్ళల్లో, ఆఫీసులలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, తర్వాత పిల్లలు మీరు బాధ్యత తీసుకుంటారు చెట్లని అట్లాగే బతికించుకోవడానికి. మరి మీ ఇంటి దగ్గర పచ్చదనం ఎవరి బాధ్యత? ఎక్కడ
మీదే. ఇప్పుడు అదే ఒక పాట వేసిండ్రు అనుకోండి, ఒక్కరు కూడా చైర్లలో కూర్చోరు. కానీ నేను ఒకటి అడుగుతుంటే అందరు ఎంత కామ్గా ఉన్నారు పిల్లలు. సౌండ్ ఏది? మీదా కాదా బాధ్యత? గట్టిగా. యూత్ అంటే ఎట్లుండాలి? టెంట్ కింద పడిపోవాలి. అట్లా మీరందరూ కూడా ఈ సంవత్సరం, అది కూడా వర్షాకాలం కాబట్టి ఎక్కువ చెట్లు బతుకుతాయి మనం పెడితే. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పుట్టినరోజుకో చెట్టు నాటాలి. ప్రతి ఇంట్లో నేను ఒక 5 చెట్లను పెంచుతున్నా అన్నట్టు 5 చెట్లను పెంచుకుంటూ పోతే మనకి ఇంతకుముందు 1% ఉంది గ్రీన్ కవర్ అనేది. మనకు ఉన్నది ఎంత 33% టార్గెట్. యువత అనేది సోషల్, తర్వాత ఫైనాన్షియల్, ఇవి రెస్పాన్సిబిలిటీసే కాకుండా రానున్న రోజుల్లో ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ముందు తరాలకి మనం ఇవ్వాల్సింది పచ్చదనం, ప్రకృతిని యాస్టీస్గా ఇవ్వాలి. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనము చెరువులను చూసినా, అంటే నీటిని చూసినా, చెట్లను చూసినా ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటుందంటే మనం ప్రకృతిలో భాగం కాబట్టి, మనం వాటి దగ్గరకు వెళ్తున్నప్పుడల్లా ప్రకృతి మనము కనెక్ట్ అవుతాం కాబట్టి మనకు ఆ మనశ్శాంతి, మనకు ఆ ప్రశాంతత లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే ప్రకృతికి దూరంగా పోతాడో వాళ్ళలో నెగటివిటీ పెరిగిపోతుంది. అందుకే క్లీన్ సరౌండింగ్స్, గ్రీన్ సరౌండింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది అనేది అసలు ఎటువంటి అనుమానం లేదు. మీరు ఎంత బాధ్యతగా చెట్లను కాపాడుకుంటారో డిఎఫ్ఓ మేడం కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ మన ప్రిన్సిపల్ చెప్పినారు కదా ఇక్కడ వాటర్ లేవని. నేను ఒక స్కూల్కి వెళ్ళిన, ఆ స్కూల్లో పిల్లలు ఏం చేస్తారంటే భోజనం చేసుకున్న తర్వాత చేతులు కడుక్కునేటప్పుడు చెట్ల దగ్గర వెళ్ళి చేతులు కడుక్కుంటారు. అట్లా కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఏదో ఒక మార్గం వస్తుంది. అట్లనే సార్ అడిగినట్టు నీటి వసతి కూడా కల్పించడానికి డిఎఫ్ఓ మేడం గారు కానీ, కలెక్టర్ గారు కానీ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇస్తాను. నా ఫండ్స్ నుంచి మా నాన్నగారు ఏదైతే ఈ బిల్డింగ్ ఇచ్చారో, ఈ పచ్చదనం అనేది నాకు కూడా చాలా ఇష్టము. నేను కూడా ప్రకృతి ప్రేమికురాలిని కాబట్టి నా ఫండ్స్ నుంచి కూడా మీ కాలేజ్కి కావాల్సింది ఏదైనా కూడా నేను నా వంతు సాయంగా ఇస్తాను. వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను ఇక్కడ. కాబట్టి ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మళ్ళీ వస్తాము మేము ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం. కడియం శ్రీహరి గారు కానీ, కడియం కావ్య గారు కానీ. కాబట్టి మీ చెట్లు, మీ చదువులు ఈ అన్నిటి మీద ఒక కన్నేసి ఉంచుతాం. ఎందుకంటే మాకు స్టేషన్ గన్పూర్ నుంచి మంచి విద్యార్థులు రావాలి, మంచి పొజిషన్స్లో ఉండాలి. మన ఊరు పేరు, మన నియోజకవర్గం పేరు పైకి రావాలి అంటే మీరందరూ కష్టపడాలి, బాధ్యతగా ఉండాలి అని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.